హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకరకాయ ఫ్రై నెల రోజుల వరకు అస్సలు పాడవకుండా సూపర్ టేస్టీగా అలాగే చేదుగా లేకుండా ఉండేలాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా కాకరకాయల్ని నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను. కాకరకాయని చివర్లు కట్ చేసేసుకుని ఇక్కడ ఒక పీలర్ సహాయంతో ఇలా కాకరకాయ తొక్కనంతటిని ఈ విధంగా చెక్కుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అన్ని కాకరకాయలను కూడా ఇలా చెక్కేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా ఒక చాక్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఆ తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని సీడ్స్ అన్నీ తీసేసుకోండి. నెక్స్ట్ ఇవి బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ ఈ కాకరకాయ ముక్కలన్నిటిని బాగా వాష్ చేసుకోండి. నెక్స్ట్ వాటర్ లేకుండా పిండేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఒక 2 to 3 మినిట్స్ అయినా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ ఉండకూడదు. ఇలా వాటర్ లేకుండా పిండేసుకుంటే కాకరకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది. ఇలా వాటర్ అంతా పిండేసుకుని ఆ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకుని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కాకరకాయ బాగా విరిగినట్లయితే కరకరమాడుతూ విరిగినట్లయితే కాకరకాయ బాగా ఫ్రై అయినట్టు. ఆ విధంగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీడియం సైజ్ 2 ఆనియన్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా చీరికల కింద కట్ చేసుకోండి. సేమ్ అదే ఆయిల్లోని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇందాక కాకరకాయ క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం కదా, అదే విధంగా ఆనియన్స్ కూడా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి ఇందాక కాకరకాయ ఫ్రై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు, కారం ఇవి వేసుకుని ఇదంతా ఒక ముద్దలాగా బాగా కలుపుకోండి. దీన్ని ఇందాక మనం కాకరకాయ ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, దాంట్లోకి అన్నిటికీ బాగా ఈక్వల్గా పట్టేలాగా బాగా కలుపుకోండి. కాకరకాయ ఫ్రైకి ఇలా చింతపండు అప్లై చేయటం వల్ల కాకరకాయ నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఏదైనా బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మనం పప్పులోకైనా చారులోకి సాంబార్లోకి ఫ్రైలా నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.